హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు సాంబార్ చేసుకుందాం. ములక్కాయ సాంబార్కి కావాల్సిన పదార్థాలు: పప్పు ఉడకబెట్టి ఉంచుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ములక్కాయలు, బెండకాయలు కోసి పెట్టుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, ఇంగువ, ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకున్నాను. ఇదేమో తాలింపుకి ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు. ఓకేనా. సాంబార్ పౌడరు ఏదైనా సరే మీ ఇష్టం. నేను ఇంట్లో చేసుకుందేనా బయట ప్యాకెట్. ఓకేనా ఫ్రెండ్స్, చేసుకుందాం. రెడీ. ఇంకా గ్యాస్ వెలిగించాను ఫ్రెండ్స్. వెలిగించి కలర్ పెట్టాను. పప్పు బాగా మెదుపుకోవాలి ఫ్రెండ్స్, బాగా మెదపండి. పప్పు బాగా మెదుపుకున్నాను ఫ్రెండ్స్. ఇవ్వండి, మెదిపి ఇప్పుడు ములక్కాయలు, బెండకాయలు, పచ్చిమిర్చి, మీ సాంబార్లో ఏ ముక్కలు కాస్త వేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు ఇష్టం ఏవి ఇష్టమవుతుంది. ఓకేనా. నా దగ్గర బెండకాయలు, ములక్కాయలు ఉన్నాయి, అవే వేస్తాను. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం ముందుగా. ఆ చింతపండుని మెత్తగా పిసికేసి ఆ వాటర్ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వేస్తున్నాను. మంట హైలో పెట్టుకున్నాను. సాంబార్ మరగాలి కదా. చక్కగా సాంబార్లో ముక్కలు ఎక్కువ వేసుకుంటే సాంబార్తోనే అన్నం తినేయచ్చు, అంత బాగుంటుంది చక్కగా. చక్కగా అప్పడాలో, వడియాలో ఎప్పుడైనా తినేయచ్చు. లేదంటే పెరుమిరపకాయలు ఉన్నా చాలా బాగుంటుంది. వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, వేస్తాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్. కొంచెం మరిగిన తర్వాత అప్పుడు సాంబార్ పౌడర్ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, సాంబార్ మరుగొస్తుంది, ఇంకా మరగాలి.
ఈరోజు సాటర్డే ఫ్రెండ్స్. మా ఇంట్లో సాంబారు బెండకాయ. ఎప్పుడు మీరేం చేశారు ఫ్రెండ్స్ ఈరోజు కూరలు? కామెంట్ చేయండి. నా వీడియోలన్నీ చూడండి ఫ్రెండ్స్. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గార్డెనింగ్, బ్యూటీ సంబంధించిన వీడియోలు, గార్డెనింగ్ వీడియోలు, కుకింగ్ వీడియోస్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. సాంబార్ మరుగుతుంది ఫ్రెండ్స్, చూపిస్తాను ఇంకా. వేయండి, మరుగుతుంది కదా. ఇప్పుడు సాంబార్ పౌడర్ వేస్తాను. వేసి ఒకసారి కలుపుతాను. మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఈ వాసనకి ఆకలేసేస్తుంటుంది ఫ్రెండ్స్, తినాలనిపిస్తుంది, టెంప్టింగ్గా ఉంటుంది. బాగా మరగాలి ఫ్రెండ్స్. ములక్కాయలు, బెండకాయలు ఉడకాలి. ఆ సాంబార్ పౌడరు, ఆ సాల్ట్, పులుపు అంతా ఆ ముక్కలు పడుతుంది కదా ఫ్రెండ్స్. పడితే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. సైడ్కి మీడియంలో పెట్టుకుందాం. ఫ్లేమ్ మీడియంలో పెట్టాను. ఒక సైడ్కి మూత పెట్టుకున్నాను. బాగా మరిగిన తర్వాత మనం తాలింపు వేసుకుందాం. తాలింపు అన్నీ రెడీ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఇంగువ కూడా. బాగా మరుగుతుంది. మీరు సాంబార్ ఎలా చేస్తారు ఫ్రెండ్స్? నాకు కామెంట్ చేయండి. ఒక్కొక్కరు కోలా చేస్తారు కదా ఫ్రెండ్స్. మీరు వంట చేస్తూ పాటలు పాడతారా ఫ్రెండ్స్? నాకు పాటలు పాడుకునే అలవాటు ఉంది సరదాగా అప్పుడప్పుడు. మీలో ఎంతమందికి ఉంది అలవాటు? కొంచెం గొంతు బాగాలేదు, అయినా పాడాలనిపిస్తుంది. నేను పాడతాను. ఈరోజు సాటర్డే కదా, వెంకటేశ్వర స్వామి పాట పాడతాను.
శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించు మాయ్యా శ్రీ చిద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఏదో సరదాగా పాడుకుంటాను ఫ్రెండ్స్. నేను మ్యూజిక్ గట్రా ఏం నేర్చుకోలేదు. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నా గొంతు బాగాలేకపోతే ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఓకే, సాంబార్ మరిగిపోయింది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేసాను. సాంబార్ మొదలుతుంది. ఇంకా ఒక పక్క తాలింపు వేసేసి తిప్పేద్దాం. ఇవ్వండి. ఇంక వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్ తాలింపు వేసేసాను. చూడండి, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది సాంబారు. ఓకేనా? మూత పెట్టాలి, మీకు చూపించాలని మూత పెట్టలేదు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.